జరుగుతూ ఉంటే ఏ విద్యార్థుల పేరుపైన అయితే ఎమ్మెల్సీ అయిండో వెంకట్ బల్మూర్ మాట్లాడట్లే, కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆయన మాట్లాడట్లే, విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి గారు ఆయన అడ్మిట్ అయ్యాడు, ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించట్లేదు. సో దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే మినిమం మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా, మీడియా పైన దాడి జరిగింది, ఒక అడ్వకేట్ పైన దాడి చేసినారు, ఎట్లీస్ట్ స్పందించాల్సిన బాధ్యత ఈ నాయకుల పైన అయితే ఉంది కదా. అంటే విద్యా పేరుతోటి పదవులు వెళ్తున్న నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరు ప్రయత్నం చేసిండ్రా, మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా వాళ్ళతో? వాళ్ళు రెస్పాండ్ గారు కదా, రెస్పాండ్ అయితే లేరా? బరాబర్ మాట్లాడాలప్పా, ఎవ్వరైనా మాట్లాడాలి, 8 సిటిజన్ అయినా మాట్లాడాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. పదవులు రాగానే నోట్ల బట్ట గుచ్చుకొని కాదు, ఆశలు పదవుల మమకారం తోటి వాటితోటి మీకు మీ కళ్ళకు కనబడాలి కదా. మరి వీటి గురించే కదా కొట్లాడింది. మరి ఆకునూరు మురళి మన కోదండరామ్ అయితే విద్యా వ్యవస్థ గురించి చాలా ముచ్చట్లు మాట్లాడింది కదా. ఈవెన్ ఇప్పుడు నేను మొన్న పోయిన కాడికి ఆకునూరు మురళి గారికి వచ్చిన అక్కడ బాత్రూమ్ కట్టిస్తున్నాం అని చెప్పారు. అట్లా ఒక్క బడిలో కట్టించుడు, ఒక్క దాంట్లో ఒక కాలేజీలో ఏదో పేపర్లో రాగానే పోయి చేస్తారు. సిస్టమ్ మొత్తం మారాలి కదా. సిస్టమ్ మొత్తం మారేటట్టు గవర్నమెంట్ ఏమైనా పైసలు ఇచ్చిందా? బరాబర్ వీళ్ళు మాట్లాడాల్సిన, వీళ్ళే కాదు అందరు మాట్లాడాలి. వీళ్ళు